సీమ గర్జన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారాలు. మన కర్నూలు చెందిన స్వామీజీ లోకనాథం గారితో ముఖాముఖి కార్యక్రమం చేపడుతున్నప్పుడు ఒకరిద్దరు మాత్రము స్వామీజీ గారిని ఒక ప్రశ్న వేయండి అని అడిగారు. ఏంటి అని అడిగాను. ఆత్మలు దయ్యాలు ఉన్నాయా లేవా? దయ్యాలు మాకు కనిపించినాయి, అక్కడ మేము చూసామని చెప్తుంటారు. ఆత్మ ఇంకొక శరీరంలో పోయి ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి అని అంటున్నారు. మరి స్వామిని కొన్ని ప్రశ్నలు ఏమన్నారు? నమస్కారం స్వామి. నమస్తే స్వామి, మన యూట్యూబ్ ఈ ఛానల్ ద్వారా మనం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఇద్దరు మాత్రం నాకు స్వయంగా ఫోన్ చేశారు. ఆత్మలు ఉన్నాయా లేవా, దయ్యాలు ఉన్నాయా లేవా? అంటే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మూఢనమ్మకాలతో టౌన్ పట్టణాల్లో కానీ దయ్యాలు ఉన్నాయి, దయ్యం పట్టింది మీకు, మీ వీళ్ళు పట్టారు వాళ్ళు పట్టారు అని చెప్తారు స్వామి. అది ఎంతవరకు కరెక్టు కాదు అని చెప్పండి స్వామి. చాలా సంతోషం. అహం బ్రహ్మాస్మి. మీరు చాలా ఓపికతో చాలా మంచి మంచి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ సీమగర్జన వీక్షకులకు అందరు కూడా స్వాగతం, సుస్వాగతం. ఆత్మలు అనేటువంటివి ఉన్నాయా, ఎన్ని ఉన్నాయని, దయాలు ఉన్నాయా లేవా అనేది ప్రశ్న. ఆత్మలు లేవు, ఆత్మ అంతే. అయితే వీళ్ళు చెప్పుకునేటప్పుడు ఆత్మలు చెప్పాలంటే జీవాత్మ అనే పేరు పెట్టి జీవ ప్లస్ ఆత్మ, జీవాత్మ పెట్టి ఆత్మలు అని చెప్తారు. ఓకే. అయితే ఆత్మ అనేది ఒకటే. నా పేరు లోకనాథం అంటే ఈడ లోకనాథము, ఇక్కడ ఒక ఇది. ఆఫీసులో పోయినప్పుడు మళ్ళీ ఇదే లోకనాథం ఉంటాడు, కానీ ఇద్దరులాగే అనిపిస్తుంది. ఓకే. అక్కడ శరీరంలో ఉన్నప్పుడేమో జీవాత్మ అంటాము, జీవాన్ని తీసేస్తే పరమాత్మ. కాబట్టి ఆత్మలు లేవు. చాలామంది, మీరే కాదు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏమో జనం అడిగిన మాట ప్రశ్నలు మీకు అడుగుతున్నా. మంచిదే, హ్యాపీ. చాలా మందికి పెద్ద పెద్ద స్వామీజీలు కూడా వాళ్ళకు కన్ఫ్యూజన్లు ఉన్నారు, ఆత్మలు అనేటువంటి ఉన్నారు. సరే. కాబట్టి ఆత్మలు అనేవి లేవు. జీవాత్మనే శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ అంటాం, దాన్నే బయటిగా తీసినప్పుడు పరమాత్మ. వ్యష్టి సమిష్టి. వ్యష్టి అన్నప్పుడు జీవాత్మ, సమిష్టి అన్నప్పుడు పరమాత్మ. అప్పుడు రెండేనే కదా అంటారు, మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యి. రెండు కాలేదు, రెండు పేర్లు అంతే అంతే. కాబట్టి ఇది క్లారిటీ రావాలి. తర్వాత దయ్యాలు అనేటువంటిది అని తీసుకుంటే ఇప్పుడు మనకు శరీరాలు లెక్కేస్తే పార్థివ శరీరం అంటాం మనం. పార్థివం అంటే మట్టితో తయారైన శరీరం ఇది మనుషులకి. ఇది మనుషులకే సాధ్యం. మనుషులకు పశుపక్షాలకి. ఈ భూమిలో పుట్టిన దాంట్లో మాత్రం, భూమి అంటే మట్టి కదా, మట్టితో తయారైనటువంటి శరీరాలని పార్థివ శరీరం అంటారు. దీనికంటే కొంచెం ఉన్నతంగా పోతే తైజస శరీరాలు అంటారు. తేజస్ అంటే వెలుగు, జ్యోతి. అంటే మన దేవతలు అట్లా చూపించినప్పుడు సినిమా చూస్తారు, టైంగా వచ్చినట్టుగా వెలుగు చూస్తారు. దాన్ని తైజస్సులు, తేజస్సు కలిగిన అని అర్థం. తెలుగులో చెప్పాలంటే తేజస్సు కలిగిన శరీరాలు దేవతలు అంటాం. అయితే వాయు శరీరాలు, వాయు అంటే గాలి. మీరు చెప్పేది ఇక్కడ టాపిక్. అంటే గాలినే వీళ్ళు దైవం అని పెట్టుకుంటారు. దైవము ప్రకృతి, దయ్యము వికృతి. ప్రకృతి వికృతులు తీసుకుంటే దైవము ప్రకృతి, దయ్యము వికృతి. వికృతి మాటని వీళ్ళు దైవం అనేది కన్ఫ్యూజ్ చేసి చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఉండేది దైవమే. కానీ పల్లెటూరులో అక్కడ దయ్యము అని చెప్పుకుంటారు. అది వాయువు శరీరం. అంటే చనిపోయిన తర్వాత వాయువు అటు ఇటు కాకుండా ఊర్ధ్వలోకాలు కనిపోవాలి, అధోలోకాలు కనిపోవాలి, ఎక్కడ పోకుండా మధ్యలో ఉన్నప్పుడు చెట్ల మీద ఉన్నట్టుగా చెప్తుంటారు. చాలా వరకు అపోహలే అవన్నీ. ఏమి దయాలు లేవు, ఉండేదంతా ఒకటే ఆత్మ. అది నేనే అనుకున్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ పోతుంది. అప్పుడు కూడా నేనే, ఎక్కడైనా నేను రాకపోతే సబ్జెక్టు లేదు. దాన్ని సంస్కృతం ఏమంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పుకోవాలి. అహం అంటే నేనే సూర్యుడిని అంటే ఏమనుకుంటారు, ఈయనంత మామూలు మనిషి కదా, ఈయన సూర్యుని అంటాడే అని కన్ఫ్యూజన్లో అనుకుంటారు. అంటే నేను సూర్యుని అన్నప్పుడు, నేను అనేది ఆత్మ పర్యాయ పదం. తెలుగులో నేను అన్నప్పుడు ఆత్మ, సంస్కృతం ఉన్నటువంటి పదం ఆత్మ, తెలుగులో ఉన్నటువంటి పదం నేను సూర్యుని అంటేనేమో నా మీద ఎగురుతారు. నేను అనే మాట తీసేసి పదం తీసేసి ఆత్మ సూర్యుడు ఉండొచ్చు లేటర్ అంతే.
అంటే ఒక పదానికి రెండు అర్థాలు ఉన్నప్పుడు మరి పర్యాయ పదాలే అన్నప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్తో ఉంటారు. అచ్చా. కాబట్టి పార్థివ శరీరము, తైజస శరీరము, వాయు శరీరము, లింగ శరీరం అని కూడా ఉన్నాయి. 4 శరీరాలు ఉంటాయి. అబ్బా, కాబట్టి దీనిలో మనం ఏమేమి అర్థం చేసుకోగలిగితే దాంట్లో పడిపోతాం. కాబట్టి దయ్యాలు ఉన్నాయా అంటే ఈ రకంగా ఉన్నాయని చెప్పాలి. దేవుడు ప్రకృతి, దయ్యం కృతి, దయ్యం ఉందే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఉందంటే ఇది ఉంది కదా. అవునండి సార్. దైవమే భాష, గ్రామీణ భాషల్లో దయ్యం అనే మాటను తీసుకొచ్చి ఇక అందరూ వాడతారు దాన్ని. నాకేమనిపిస్తుంది స్వామి, ఈ దయ్యాలు గాలి పట్టింది, మనకి ఏమన్నా గాలి పట్టినట్టుంది చూడు, దయ్యం పట్టినట్టుంది చూడు అంటారు. అంటే దయ్యాలంటే ఇప్పుడు మన స్వాములు ఉన్న రోజులు, అంటే దేవుళ్ళు ఉన్న రోజులు కూడా దయ్యాలు అంటే గుణాలను బట్టి దయ్యాలుగా అట్లా ఉంటాయి స్వామి, లేకపోతే మనుషులు ఉంటారు అట్లా? మన భావాలే అంతే. అక్కడ ఏం సపరేట్గా దయ్యాలు అట్లంతా ఏమి ఉండవు. వీళ్ళ భావాలే దయ్యంలాగా, శరీరం దయ్యంలాగా కనపడింది అని చెప్పి ఒక ఊహ, అల్యూషియేషన్స్ అంటారు అన్నమాట. ఊహలు ఇవన్నీ. అవునండి సార్. ఊహల నుంచి వచ్చేటివి ఇవన్నీ. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానం కలగాలి, జ్ఞానం అంటే ఎలాంటి జ్ఞానం, అనేకమైన జ్ఞానం అంటే నిర్వచనం చాలా పెద్దగా మళ్ళీ ఎన్నన్నా మీరు తెలివితేటలు ఉండండి. ఆత్మతత్వంగా వచ్చిన జ్ఞానమే నిజమైన జ్ఞానం. ఆధ్యాత్మ జ్ఞానం నిజమైన జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం కాకపోతే అది జ్ఞానమే కాదు. ఆధ్యాత్మం అంటే మళ్ళీ ఏమి, మళ్ళా ఆత్మ పట్ల అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికం. అధ్యయనం అంటే విచారణ, విశ్లేషణ, ఎంక్వైరీ ఇవన్నీ చేసుకోవడం. దాన్ని ఎవరిపైన ఎంక్వైరీ చేయాలా? మనం ప్రపంచం మీద ఎంక్వైరీ చేయడానికి పోతాం. ప్రపంచంలో ఉండేటువంటి విషయాలు కనుక్కోవడానికి, ప్రపంచంలో కొత్త కనుక్కోవడానికి పోతాం తప్ప అక్కడ అట్లా చెప్పలేదు. ఆధ్యాత్మికము అంటే, ఆత్మికము అంటే నా పైన నేనే విచారణ చేసుకోవాలి. ఏదైతే నా పైన నేనే విచారణ చేసుకుంటామో అదే నిజమైన ఆధ్యాత్మికము, అదే నిజమైన జ్ఞానము. ఈ జ్ఞానం తప్పించి మీరు ఎంతనా జ్ఞానాలు ఉండండి, ఎంత తెలివితేటలలో ఉండాలి, అది ఇందులోకి రాదు. స్వామి ఇప్పుడు మనం అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలి, దయ్యాలను తొలగిస్తాము. ఈ కొన్ని పుణ్యక్షేత్రాల దగ్గర కొంతమంది ఆడవాళ్ళు ఊగుతూ ఉంటారు, అట్లా దయ్యం పట్టింది అని వేపాకుతో ఇట్లా అనడము. అది నిజంగా ఉంటుంది సమయం, ఊపులో అట్లా వస్తుందా లేకపోతే మూఢనమ్మకాలు? అంతే. మూఢనమ్మకాల వల్ల ఏదో ఒకటి చేస్తే నేను కూడా అట్లా చేసింటే బాగుంటుంది కదా. అదే లేదు సమయం, ఎవరైనా ఒక తప్పుడు కొడితే వాడిని కూడా ఊపు వస్తుంది అంతే తప్ప అది నిజంగా ఏం కాదు. వాళ్ళని సపరేట్గా తీసుకుపోయి అడగండి, ఇదంతా అయిన తర్వాత నాకేం తెలియదంటారు. నాకేమొచ్చిందో నేనేం చేసినా, జస్ట్ తాగుబోతుడు కూడా అంతే. తాగుబోతుడు బాగా తిడతారు పట్టుకుని, ఏమయ్యా అట్లా తింటే నేను తింటాను స్వామి, తప్పైంది స్వామి, నేను తాగినప్పుడు ఏం మాట్లాడి నాకు తెలియదు. నువ్వు మంచి పని చేసినావు కదా అని కూడా అనండి. అవునా, నేను మంచి పని చేసినా, తాగినప్పుడు నాకు తెలియదు స్వామి. అప్పుడు కూడా అదే అంటే మంచి చేసింది వాళ్ళకి తెలియదు, చెడు చేసింది తెలియదు. తెలియకుండా పోవడానికి ఏంటంటే మత్తు లోపల. కాబట్టి అజ్ఞానం వల్ల వచ్చి మూఢనమ్మకాల వల్ల వచ్చినవి ఇవన్నీ రాను పోవాలి. మూఢనమ్మకాలు పోయి నమ్మకం రావాలి, నమ్మకం పోయినా మరి తన మీద నమ్మకం రావాలి. స్వామి మీరు నమ్మకం అంటారు కదా, నమ్మించి ఎవరికైనా అవకాశం ఇచ్చి మోసం చేస్తుంటే ఇంకా అది ఆడ నమ్మాలి స్వామి? ఇద్దరు లేరంటాడు. మోసపోయేవాడు, మోసం చేసేవాడు ఇద్దరు లేరు, ఒకడే ఉన్నాడు. నువ్వే శరీరం నుండి మోసం చేస్తూ ఆ శరీరం నుండి మోసపోతాడు. అంతగా నా ప్రాణం పెట్టి నమ్మినాను కదండి మీకు, అంతే కదా. అంత నమ్మినాను అంటే అంత నమ్మకపోతే నేను ఎట్లా మోసం చేస్తానండి? నమ్మినా కూడా మోసం చేసిన వీని జవాబు వాడిని అడిగితే, అయ్యో నా ప్రాణ స్నేహితుడండి, నేను ప్రాణం ఇచ్చేంతగా నమ్మినానండి. కానీ వాడిని అడిగితే మళ్ళీ వీడిని అడగండి, ఏమయ్యా అంత నమ్మితే నువ్వు ఎట్లా మోసం చేస్తావు అంటే, నేను నమ్మకపోతే నేను ఎట్లా చేస్తాను సార్? నమ్మినాడు కాబట్టి మోసం చేయాల్సి. కాబట్టి మోసం అనేది ఒకటే, మోసం అనే మాట లేదు. నీ మీద ఆధారపడి ఉంటుంది. నీవే ఇక్కడ మోసం చేస్తున్నావు, అవతల సైడ్ మోసపోతున్నావు. ఇది చాలా మందికి అర్థం కాదు. జీవితం చెలేతామస్మి. జీవితం అంటే మోసం. మోసకారులలో మోసాన్ని నేనే అని చెప్తున్నాను. ఇప్పుడు సినిమాలో కూడా చూపిస్తుంటారు. విఠలాచార్య సినిమాలో కూడా చాలా మటుకు దయ్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
మీరు దయ్యాలు లేవు అంటున్నారు కానీ వాళ్ళ మనుషులు మట్టి అంటే సినిమా కాబట్టి అట్లా చిత్రీకరిస్తారా? అంతే. మనుషులకి ఏదైతే చూస్తుంటే భయం అవుతుందో భయానం కల్పించాలంటే ఇంకా వాడు అవే తీసుకోవాలి, ప్రజల్లో ఉండేటివే తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడో ఉండేవి తీసుకొస్తే వీళ్ళు ఏం నమ్ముతారు? నమ్మరు కదా. వాళ్ళందరూ దయ్యం ఉంది అది ఇది అనుకుంటుంటారు కదా, భయాన్ని తీసుకొచ్చి ప్రజల్లో ఉన్నటువంటి మైండ్ సెట్నే వాళ్ళు సినిమాల రూపంగా తీసుకొచ్చి చూపిస్తారు అంతే. కాబట్టి మారవలసింది డైరెక్టర్ కాదు, మనుషులు. వాళ్ళు నేను సొమ్ము చేసుకుంటున్నారు. అదే సార్, మనిషి వ్యక్తిగా బాగా మాట్లాడుతున్నప్పుడు బాగా అందరూ మెచ్చుకుంటారు. కొద్ది మాటల్లో తేడా కొడితే నీకేం దయం పట్టిందా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాను, తలకాయ ఉందా లేదా, ఏమైనా చూపించుకో, అలా బీపీ పెరిగిందా? అవును. అంటే మనుషుల మాటల తీరు బట్టి దేవుడిగా కనిపిస్తాడు, మాటల తేడా కొడితే దయ్యంలా కనిపిస్తాడు. నీ మనసు ఇట్లయితే ఇట్లు, అట్లయితే అట్లు. ఒకటే పదార్థమే అండి. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. ఒక తాళానికి తాళం చెవి ఒకటే ఉంటుంది, ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి అన్నిటికి ఒకటే మనసు. ప్రపంచంలో పెట్టడానికి అదే కారణమే. లేదు నేను మోక్షాన్ని పొందుతుంటే కూడా అదే కారణమే. మన ఏవ మనుష్యానం కారణం బంధం మోక్షయో. కాబట్టి బంధానికైనా మోక్షానికైనా మనసే కారణము. అది ఇటు తిప్పినప్పుడేమో సంసారం మీద పడుతుంది, ఇటు తిప్పినప్పుడేమో మనసు మోక్షం మీద పడుతుంది. ఇది తెలుసుకోవాలి. ఇది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మేలు. తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ దాంట్లో భాగంగా మళ్ళీ వేరే దాంట్లో పోతున్నారు. ఆ పూజలని, తర్వాత యోగా మార్గాలని, తర్వాత మంత్ర నిష్ఠలు, మంత్ర జపాలు చేయాలని ఇట్లా పోతున్నారు. మంత్ర జపాల ద్వారా కానీ, పూజల ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ నీకు మోక్షం రాదు. ఖరాఖండిగా తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి. నువ్వు పోవాల్సింది మోక్షం కదా. మానవ జీవిత చరమాంకం, మనిషి చివరిగా చేయాల్సింది ఏంటంటే మోక్షం పొందడము. బ్రతకడం కొరకు ఏ పెద్ద కష్టాలు అవసరంలే. ఎలా బతుకుతున్నావు అనే సంగతి రకరకాల బతుకుతావు. మనకు వేదాంతం అంతా ఎలా సావాలని చెప్తుంది. ఎలా బతకాలని చెప్పదాం. ఎలా బతకాలంటే మన వేదాల్లోకి పోవాలి. ఎలా బతకాలంటే యజ్ఞాలు చేయాలి, యజ్ఞయాగాలు చేస్తే వర్షాలు కురుస్తాయి అని దాంట్లో ఆసక్తి పెట్టారు. ఎలా చావాలి అనేది మనకు వేదాంతం చెప్తారు. ఇప్పుడు మనకి ఏది ముఖ్యమంటే చావడమే ముఖ్యం. బతకడం చేసుకుంటారు ఎట్లన్నా. అది అయిపోయింది. యజ్ఞయాగాలు చేసినా చేయకుండా అందరూ యజ్ఞాలు చేయరు కదా. చేసిన కొంతమంది అంటే బతుకుతులు ఎంతమంది ఉంటారు. సరే, అది చేయొద్దని నేను చెప్పట్లేదు. అదే నీవు ఏం చేయాలి తెలుసుకో, నీ వరకు రావాలి కదా. కాబట్టి నిజమైన చావు ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో అనాయాసైన మరణం. ఆయాసం లేకుండా చచ్చేసావే నిజమైన సావు. వినా దైన్యన జీవనం. బతికినంతకాలం అయ్యో వాడు చూడండి ఎంత బాగుండే, ఇట్లయిపోయిన చూడు అని అనిపించేలా ఉండాలి. దీనత్వంగా బతకూడదు, దీనంగా ఉండకూడదు. దీనత్వంగా బతకూడదు. వాడు బాగుండండి అప్పుడు బాగుండే చూడు ఎట్లా ఉన్నట్టు రోడ్ల మీద పడిపోవడం, ఉన్నత స్థితి నుంచి కింద పడిపోయాడు. అనాయాసైన మరణం. ఆయాసం లేకుండా వచ్చే సావు నిజమైన సావు. వినా దైన్యన జీవనం. దీనత్వం లేకుండా వచ్చే సావే నిజమైన సావు. దేహాంతే తవ సాయుధ్యం. ఇది నేను ఒప్పుకోను అనుకో, అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నీ సాయుధ్యానికి రావాలి చనిపోయిన తర్వాత అని వాళ్ళు ద్వైతులు పెట్టుకున్నారు. నేను అద్వైతాన్ని అట్లా పెట్టను. రెండు లైన్లు లేవు నాకు. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడ పోదు. నాకు లోకాలు ఇవన్నీ ఉండవు. నాకంటే నాకే కాదు, ఒకరికి నాకేటప్పటికి ఇట్లా రకరకాలు చెప్తారు. అవును. అనాయాసైన మరణం, వినా దైన్యన జీవనం, దేహాంతే తవ సాయుధ్యం, దేహి మే పరమేశ్వర. మళ్ళీ ఒక పరమేశ్వరుడు ఉన్నాడని ఆయనకి నమస్కారం చేస్తున్నారు. ఈ రెండు లైన్లు వాళ్ళకి పనికొస్తాయి. మనకు పనికొచ్చే మాట అయితే నా శరీరాలు ఎక్కడ పోవు, నా ఆత్మ ఎక్కడ పోతూ ఇక్కడే ఉండిపోతుంది. అంటే శరీరం కాలిపోవడము, భూగర్భంలో పోవడమే జరుగుతుంది, కానీ ఆత్మ మాత్రం ఎక్కడికి పోదు. తస్య ప్రాణ నా ఉత్క్రామంతి. ఉత్క్రామంటే పైకి పోవు. అతని ప్రాణాలు పైకి పోవు. అంటే ఇంక నేను అంతటి వ్యాపించి ఉంటాను. అంత సర్వం నేనే. అట్లా పైకి పోయిందంటే మన లోకాలు, వైలోకాలు, మళ్ళీ స్వర్గలోకం, భూలోకం అంటారు. అనుకునే వాళ్ళకి అది వాళ్ళ కోసం రాసి పెట్టారు అవన్నీ. నరకం స్వర్గం లేదు. నో నరకం నో స్వర్గం ఉండేది. నేను ఒక్కడిని. సరే, నేను ఒక్కడినట్టు నాకు బాలయ్య సినిమా గుర్తుకొస్తుంది. నేనే అన్నాడు. ఏమో స్వామి, ఏదేమైనా స్వామి మూఢనమ్మకాలు
నుంచి బయట ఇంకా ఇప్పుడు పట్టణాలలో ఇప్పుడు మీడియాలో కూడా చూస్తున్నాం కదా, అది మీ ఇంట్లో ఆడుంది ఇది ఉందని ఈడో ఇది ఉందని మేము ఇది చేస్తామని అంటుంటారు. సీరియల్స్ లో కూడా ప్రతి దాడు వస్తారు. చెప్పండి. అవును, ప్రతి సీరియల్లో ఒక స్వామీజీ ఉంటాడు, వాళ్ళ ఇంటికి వస్తే ఇటు పూజలు చేయండి, ఇటు దయాలు ఇవన్నీ చెప్తూనే ఉంటారు. అవును, అది మోసం తెలిసినా కూడా ఇంకా చేస్తున్నారు. ప్రజలకు అనుగుణంగానే పోతున్నారు వాళ్ళు. ప్రజలకు ఏమేమి చూపించాలా? సినిమా అంటే ఒక ఫైటింగ్ ఉండాలంటాడు, పాట ఉండాలంటాడు. అవును, ఇట్లా అంటే పబ్లిక్ తెలిసిపోయి ఏం చూస్తారు పబ్లిక్ అంటే ఒక్క ఫైట్ లేదని అంటే బయట వస్తే జనాలు వేస్ట్ అంటారు. ఫైట్ అవసరం లేకపోతే క్రియేట్ చేయాలి, పాటలు కూడా అవసరం ఉండదు. అవును, కానీ క్రియేట్ చేయాలి. అంటే ప్రజల నాడిని బట్టే వాళ్ళు పోతున్నారు, కానీ మీరెక్కడ ప్రజలను మారుస్తారు? మీరు ఎవరిని మార్చలేదు. కాబట్టి అందరూ మారాలి. వీళ్ళని కూడా మెల్లి తీసుకొని రావాలి. ఆధ్యాత్మిక మార్గంలో అహం బ్రహ్మాస్మిని తీసుకురాగలిగితే మనం చేయాల్సిన పని అనేది ఉండదు. చివరిగా స్వామి చెప్పండి. మొత్తానికి మీరు చెప్పేది ఏంటంటే ఆత్మలు కానీ దయ్యాలు కానీ, దయ్యాలు లేవు, ఆత్మ మాత్రమే అంటున్నారు. కానీ ఈ సోషల్ మీడియాలో కూడా చూస్తున్న చేతుబడులు అంటారు, అది ఎంతో నమ్మచ్చు సార్. చేతుబడులు అనేది నమ్మకం అంటే వాళ్ళు ఏం ప్రూఫ్ చేయలేరు, ఏం చేయలేరు. అట్లా అనుకుంటారు. రాజకీయ నాయకులు ఉంటారు కదా, అవును, వాళ్ళు చేయించాలనుకుంటే ఏమన్నా చేయించవచ్చు. వాళ్ళు ఈడ కూర్చొని ఆడ తప్పొచ్చు కదా, మనం డైరెక్ట్ అటాక్ ఎందుకు చేయాలి? అది కరెక్ట్. ఆడెవరైనా పట్టుకుంటే వెనకాల పోయి అటాక్ చేసి అందరినీ చేసి ఇంత చేయాల్సిన అవసరం లేదు. రూమ్ లో కూర్చుంటాడు, మంత్రం ఇంత ఎటుగా తెప్పించుకుంటాడు. అవునవును, అదేలేండి. అట్లా లేవు. అయినా కూడా సమయం అది ఇప్పుడు మీరు అంటే గుర్తుకొచ్చాయి, ఎంటికలు, బట్టలు, గోల్డ్ అయితే నిజమా స్వామి? అది కూడా అదంతా ఇది చెప్తున్నా కదా, చేసిన వాడు ఎవడు లేడు, ప్రచారం అయింది అంతే. జనరల్గా కూడా చూడండి, స్వామి దగ్గర పోతారు ఎవరైనా, అయిన వాళ్ళు 1%, 2% అదే చెప్పుంటారు. కానీ వాళ్ళు 9 మంది ఉంటారు. వాళ్ళు చెప్పారు బయటకు వచ్చి, నాకేం కాలేదండి ఆయన దగ్గర పోతే అని ఎవరు చెప్తారా? చెప్పరు, అయిందనే చెప్తారు. అయిన వాళ్ళు 10 మంది వచ్చి చెప్తారు, నాకు అట్లయింది, నాకు ఇట్లయింది, అదేంటి అని చెప్తారు. అదే లాజిక్ వీళ్ళు పట్టుకున్నారు అంతే. సేమ్ లాజిక్, సైంటిఫికల్గా ఏం లాజిక్స్ అయితే ఉన్నాయో, అయినవాడు అయిందని చెప్పుకుంటాడు, కానివాడు ఎవడు వచ్చి నాకు కాలేని చెప్పడు. ఆ లోపాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. చూశారుగా, ఆత్మ ఉంది, దయ్యాలు లేవు, అదే చేదుబడులు లేవు. చేయాలనుకుంటే ఏమన్నా చేస్తారన్నా ఒక ఏదో జరిగితే ఏమో అపోహలతో ఉండారు. మూఢనమ్మకాలను తొలగించుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం కావాలి అంటే మనుషుల్లో మార్పు రావాలి. ఆత్మను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. భూలోకం లేదు, స్వర్గలోకం లేదు, నరకం లేదు, అన్నీ ఇక్కడే ఉంటుంది. ఆత్మ అనేది ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేహం భూమిలో పోవచ్చు, లేదా కట్టెలతో మనం గాలిలో కలిసిపోవాల్సిందే తప్ప ఎక్కడ ఏమీ లేదు. కాబట్టి మూఢత్వాన్ని వదులుకొని మంచి వాతావరణంలో మనిషి మెదగాలని స్వామీజీ గారి మాటలు. ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, దయచేసి చేతుబడులు కానీ మూఢనమ్మకాలను దూరం పెట్టుకుంటే సంతోషమైన వాతావరణం ఉంటుంది. ఈ విషయాన్ని స్వామీజీ గారి వారు ఎందుకంటే ఎన్నో శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. ఆ శ్లోకాలు సృష్టించబడినవి కాదు కదా, దేవుడు రాసిన రాతలు అవి. కాబట్టి మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా కానీ మూఢత్వాన్ని వదులుకోండి. దయ్యాలంటూ ఏముండవు, ఇది కేవలం కల్పితం మాత్రమే. సినిమాలో చూపించేది కూడా కేవలం సొమ్ము చేసుకోవడం కోసమే తప్ప ఇంకోటి కాదు అంటూ చెప్పడం జరిగింది. నమస్కారం స్వామి. చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మన వీడియోని చూసిన వాళ్ళు కొంతమంది ప్రశ్నలు వేస్తారు, ఇది అడగండి, ఇది చెప్పండి, అడిగితే బాగుంటుంది. చాలా మీడియాలో వస్తున్నాయి ఈ మూఢత్వాల గురించి, దయ్యాల గురించి చెప్తుంటే అడుగుదామని మిమ్మల్ని అడిగినాం స్వామి. చాలా సంతోషం, కృతజ్ఞతలు. స్వామి మీరు పెద్దవాళ్ళు, మంచి ప్రశ్నలు సంధిస్తున్నారు. లేదు సార్, మాది ఏముంది స్వామి, ప్రజలకు అవసరమైంది మీడియా ద్వారా పోవాలనేది ఒక గర్జన వీక్షకులకు మరొకసారి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నమస్కారం. అహం బ్రహ్మాస్మి. నమస్కారం.